ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో మరొక మాఫియా ఆగడాలు బయటపడ్డాయని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న భువనగిరి మండలం తుక్కాపురం గ్రామానికి చెందినటువంటి నరసింహ అనే పాల వ్యాపారి కృత్రిమ పాలను తయారు చేస్తూ నిన్న ఎస్ఓటి పోలీసులకు పట్టుబడడం జరిగింది. మరి ఎస్ఓటి పోలీసులలో చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే, ఈ నరసింహ అనే వ్యక్తి కృత్రిమ పాలను తయారు చేస్తున్నాడు. ఈ కృత్రిమ పాలను వివిధ ఫోడలు వాడుతున్నాడు. మరి నిజంగా ఆ ఫోడలు ఎలాంటి ఫోడలు ఏంటి అనేది ఒకసారి పరిశీలించినట్లయితే దాంట్లో మొత్తం కూడా హైడ్రోజన్ ఫ్లోరైడ్ కావచ్చు, హైడ్రోజన్ యాక్సైడ్ కావచ్చు, అదేవిధంగా బేకింగ్ సోడా లాంటివి, వంట నూనె లాంటివి, ఇంకా చాలా పదార్థాలను, విషపూరితమైనటువంటి పదార్థాలను వాడుతూ కృత్రిమ పాలను తయారు చేసినటువంటి సందర్భం చెప్పవచ్చు. మరి ఈ కృత్రిమ పాలనేవి యాదాద్రి జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. గతంలో పోచంపల్లి ప్రాంతంలో ఒక వ్యక్తి దొరికినప్పుడు కూడా కృత్రిమ పాలను తయారు చేస్తూ విషపూరితమైనటువంటి పదార్థాలను అందులో యూజ్ చేయడం జరిగింది, కెమికల్స్ వాడడం జరిగింది. అలాగే కొండమడుగు, బీబీనార్ మండలం కొండమడుగులో కూడా గతంలో కూడా ఈ కృత్రిమ పాలను తయారు చేస్తూ కల్తీ చేసిన సందర్భం చెప్పవచ్చు. మరి నిజంగా ఈ జిల్లాలో మరి పెను సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే రాజధానికి అతి దగ్గర ఉన్నటువంటి ఈ జిల్లా నుంచి పాలు ఎక్కువగా అమ్మడం జరుగుతుంది. మరి వీళ్ళంతా కూడా ఒక మాఫియా ఏర్పారని చెప్తున్నారు. మనం తుక్కాపూర్ గ్రామాన్ని సందర్శించాము. ఆయన గతం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పాల వ్యాపారం చేస్తుంటారు. తరతరాలుగా వాళ్ళ డాడీ నుంచి కూడా పాల వ్యాపారం చేస్తారని చెప్పారు. ఆ ఊర్లో చాలా మంది కూడా పాల వ్యాపారం చేస్తున్నారు. మరి వాళ్ళకు బర్రెలు కూడా లేనటువంటి పరిస్థితి. అక్కడ జనాలు అంటే ఊర్లో ఉన్నటువంటి కొంతమంది దగ్గర పాలు కొనుక్కొని ఈ విధంగా అతను ఎప్పటి నుంచి చేస్తున్నది కూడా తెలియాల్సి ఉంది. కృత్రిమ పాలను అయితే తయారు చేసేటువంటి సందర్భం చెప్పొచ్చు. మరి నిజంగా యాదాద్రి జిల్లా నుంచి వెళ్ళే పాలు ఎలాంటి పాలంటే విషపూరితమైనటువంటి పాలని చెప్పాలి. ఎందుకంటే గతంలో దొరికినాయి. అలానే గతంలో ఎస్ఓటి ప్లస్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా పట్టుబడ్డప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయాలను మనము పరిశీలించినప్పుడు చాలా భయంకరమైన విషయాలు వాళ్ళు చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. చాలా విషపూరితమైనటువంటి పొడిని వాళ్ళు వాడారని చెప్పారు. ఎందుకంటే మనిషి చనిపోతే వాడేటువంటి ఫోడర్ లాంటి వాటిని కూడా వాడారని చెప్పినటువంటి సందర్భము. మరి హైడ్రోఫ్లోరైడ్, హైడ్రోఫ్లోరాక్సైడ్, మరి వంట నూనె, బేకింగ్ సోడా, మరి నిజంగా ఇలాంటివి వాడుతున్నారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారని. ఈ రోజు చూసినట్టయితే ఈ పాల ఎంత దుర్మార్గం ఇది. ఒక పాలు పసిపిల్లలు, చిన్న పిల్లలకి మనం పాలు ఇస్తాం, పాలు పోస్తాం. అట్లాంటి పాలు కల్తీ అయితే అసలు అంతకంటే ఇంకా ఏదన్నా దుర్మార్గమైన చర్య ఇంకేదన్నా ఉందా? కాబట్టి అసలు ఆ పాలను కూడా ఎంత దరిద్రంగా తయారు చేస్తున్నారు. ఇవాళ లీటర్ ప్యూర్ పాలలో 10 లీటర్ల నీళ్లు కలిపి చేస్తున్నారు. సరే, ఆ పాల వల్ల మనం పాలు తాగకుండా కూడా కనీసం నీళ్ళన్నా తాగుతాం. కానీ కొంతమంది దుర్మార్గులు, దుష్టులు యూరియా, సర్ఫు, ఇంకా ఏదో సమ్ కెమికల్ కలిపేసి శవాల మీద చల్లే పౌడర్ కూడా కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నారు. ఈ కల్తీ పాలు తాగడం వల్ల అసలు పసిపిల్లలు, పసి మొగ్గలు, మన గులాబీ పువ్వులు చెట్టు మీద వాడిపోయి కింద పడు ఒక లెక్క అయితే మనం పసి బాల్యాన్ని చిదిమేస్తున్నాం, 2 చేతులతోని చిదిమేస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ మీద కూడా ఉక్కు పాదం పెట్టి నలిపేయాలి. వీళ్ళ మీద పీడీ యాక్ట్ కేసులు పెట్టాలి. వాడికి అసలు బయటికి రాకుండా చేయాలి. ఇట్లా చేస్తే, వీళ్ళని ఇట్లా చేస్తే రేపొద్దున ఎవడన్నా మనం కల్తీ చేయాలంటే కానీ వీళ్ళను పట్టుబడంగానే ఎవరో పై వాళ్ళు ఫోన్ చేయడం, వీళ్ళు తప్పించుకొని బయటకు పోవడము, దీనివల్ల వీని చూసే వాడికి ఏం కాలే కదా అని ఇంకొకటి మళ్ళీ ఇదేదో ఫ్యాక్టరీ లాగా వీడు తయారు చేయడం, ఇదంతా కూడా చాలా మనస్తాపానికి గురి చేస్తుంది. ఈ జిల్లాలో చూసినట్టయితే మొన్న ఆలేరులో చూసినాము, నిన్న తొక్కాపురంలో చూసినాము, అంతకుముందు గట్కేసర్లో చూసినాము. ఒక్క జిల్లా అని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలో కూడా ఇవాళ పాలు ఫస్ట్ మనిషి బతకడానికి పొద్దుగాల లేస్తే టీ నుంచి మనిషి జీవనాధారం మొదలైతుంది. అట్లాంటి దాన్ని ఇది చేసి పిల్లల్ని చంపేస్తున్నారు. ఇట్లాంటి వాటి మీద పీడీ యాక్ట్ కన్నా ఇంకా కూడా ఏదైనా బలమైన శిక్ష ఉంటే వేసి వాళ్ళని అసలు బయటికి రాకుండా చేసి మరెవ్వడు కూడా ఇట్లాంటి వ్యాపారం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మేము గవర్నమెంట్ ను కోరుకుంటున్నాం. మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ముఖ్యంగా
పాలలో విటమిన్స్ చాలా ఉంటాయి. ఇవాళ పాలు తాగడం వల్ల కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాల్షియం కూడా, బొక్కలకు కాల్షియం కూడా అవసరం. ఇలాంటి పాలలో కల్తీగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. యాదాద్రి జిల్లాలో అనేక చోట్ల కూడా కల్తీ పాల విక్రయం అనేది జరుగుతుంది. దీనిపైన కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ పాలు అసలు గుర్తించడం, సేమ్ నిజమైనటువంటి పాలు లాగానే కల్తీ పాలను తయారు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ కల్తీ పాలకు సంబంధించింది యూరియాని వాడుతున్నారు, ఫార్మాలిన్ వాడుతున్నారు, ఇంక రకరకాలైనటువంటి కెమికల్స్ తోనే ఆ పాలను తయారు చేసి వాటిని అమ్మడం అనేది జరుగుతుంది. ఆ పాలు తాగడం వల్ల కూడా ఇవాళ చాలా అనారోగ్యానికి గురవుతున్నారు, క్యాన్సర్ బారిన పడుతున్నారు, ఇంటెస్టైన్ క్యాన్సర్ వస్తున్నది, ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఖరాబ్ అయినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ పాల దందా, ఏదైతే కల్తీ పాల దందా చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ పైన కూడా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాంటి దందా కొనసాగకుండా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ పాలతోని పిల్లల ఆరోగ్యం, పెద్దల ఆరోగ్యం కూడా ఎంతో మెరుగైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. కానీ కల్తీ పాలు తాగడం వల్ల ఆరోగ్యాన్ని క్షీణించిపోతున్నాయి. ముఖ్యంగా ఈ కల్తీ పాలు తాగడంతో పాటు కూడా వీటిని స్వీట్ షాపులలో కూడా ఇవ్వడం వల్ల, స్వీట్లు తయారు చేసి పాలకోవా అలాంటి కలాకండ్ తయారు చేయడం వల్ల కూడా అవి తిని కూడా ఇంకా అనారోగ్యం బారిన పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి కఠినమైనటువంటి చర్యలు ఈ పాల దందా చేసే వాళ్ళ మీద తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పాలను కల్తీ చేయడం చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ, ఆరోగ్యస్తులకు అనారోగ్యస్తులకు ప్రతి ఒక్కరికి కూడా మనం పొద్దున లేచింది మొదలు రాత్రి వరకు మనకు పాలతోనే ఉంటుంది. పాలు సంపూర్ణ పోషకాహారం అని మనందరికీ తెలుసు. ముఖ్యంగా మేము విన్నవించుకున్నట్టు ఏంటంటే ఈ పాలను మాత్రం దయచేసి కల్తీ చేయకండి. పుట్టిన బిడ్డ నుండి మొదలు పెడితే వృద్ధుల వరకు కూడా పాల అవసరం ఎంతో ఉంటుంది. పాలలో పోషకాహారాలు ఉంటాయి, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది, అన్ని సంపూర్ణ ఆహారం. ఒక గ్లాస్ పాలు తాగితే మన రోగాలన్నీ దూరం అవుతాయని డాక్టర్ మనకు చెప్తూనే ఉంటారు. కానీ మన సమాజంలో కొంతమంది ఏంటంటే డబ్బుకు కక్కుర్తి పడి వారి వృత్తిని ఏం చేస్తున్నారంటే ప్రజలందరినీ బలి చేస్తున్నారు. ఆ పాలను ఏదైతే ఉత్పత్తి చేసి అమ్ముతున్నారో దాంట్లో కలుషితమైన పాలను మనకు అమ్మి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నటువంటి వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నాము. వారికి కఠినమైన శిక్షను విధించాలి. మరి నిజంగా ఈ అడ్డాదారులు అంటే ఈ కృత్రిమ పాలు తయారు చేస్తుంది కావచ్చు, మరి పాలని కల్తీ చేస్తుంది కావచ్చు, మరి ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భంలో మరి నిజంగా ఎస్ఓటీ అధికారులు కానీ లేదంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కానీ వీళ్ళంతా కూడా దాడులు చేయాలి. ఆ దాడులు చేసినప్పుడు దొరికినటువంటి వాటిపైన ల్యాబ్ పంపించినప్పుడు ఏమేమి వీళ్ళు కలుపుతున్నారు అని చెప్పి నిజంగా వాటిపైన సెక్షన్స్ పెద్ద మొత్తంలో సెక్షన్స్ పెట్టి కేసు పెట్టాలి. కానీ మరి నిజంగా వాళ్ళు ఇక తూతు మంత్రంగా కేసులు పెట్టడం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి సందర్భం చెప్పవచ్చు. ఎందుకంటే రాజధానికి అతి దగ్గర ఉన్నటువంటి ఈ జిల్లా నుంచి కేవలం 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం కాబట్టి మరి వేల లీటర్ల పాలను తయారు చేస్తూ పట్టుబడ్డటువంటి సందర్భాలు కావచ్చు. మరి ఈ వేల లీటర్లను ఈ కల్తీ పాలను అమ్మడం వల్ల నిజంగా ప్రజల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నటువంటి చెప్పవచ్చు. ఎందుకంటే పిల్లలకు కూడా ఆ పాలను అందిస్తున్నారు. ఎందుకంటే ఆ పాలు చూస్తే చాలా తెల్లగా, చాలా నీట్గా, చక్కగా ఉంటాయని చెప్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే అలాంటి సంబంధించినటువంటి ఫోటోలు వాడతారు కాబట్టి అవి అలా ఉంటాయని చెప్పి కొంతమంది నిపుణులు కూడా చెప్పినటువంటి సందర్భము. మరి డాక్టర్లు కూడా చెప్పిన సందర్భాలు ఏమంటే అలాంటి పాలను పిల్లలకి ఇచ్చినట్లయితే వారికి ఏదో ఒక లోపం వస్తుంది, వాళ్ళు చనిపోవడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పినటువంటి సందర్భాలు నిపుణులు కూడా డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. మరి అలాగే ఆ పాలను వాడటం వల్ల ఏమన్నా వ్యాధులు ఉన్నటువంటి వ్యక్తులకు ఆ పాలు వాడడం వల్ల ఏదో ఒక ఆర్గాన్ చెడిపోయి వాళ్ళు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. మరి కొన్ని గ్రామాలు హైదరాబాద్ అద్దెకరైనటువంటి గ్రామాల్లో కూడా కేవలము 1 లీటరు 2 లీటర్లే పాలను తీసుకొని దాన్ని 100 లీటర్లుగా మార్చేటువంటి పౌడర్లు వాడుతూ మారుస్తున్నారని చెప్పి చాలామంది చెప్పినటువంటి సందర్భము. కాబట్టి ఇక్కడైనా ఈ కల్తీ పాలు కావచ్చు లేదంటే కృత్రిమ పాలు తయారు చేసే కేంద్రాలపైన నిఘా పెట్టాలని చెప్పి సుమన్ టీవీ అయితే వేడుకుంటుంది, కోరుకుంటుంది.